హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఆలస్యం చేయకుండా రెసిపీ చూద్దామా? ఒక బౌల్ తీసుకొని అందులో పన్నీర్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి. ఈవెన్గా కట్ చేయడానికి ట్రై చేయండి సో దట్ అన్నీ ఒకేలాగా వేగుతాయి. అందులో కొంచెం ఉప్పు, ఇంకొంచెం పసుపు, కొంచెం పెప్పర్. పసుపు వేసినప్పుడల్లా పెప్పర్ వేసుకుని అలవాటు చేసుకోండి, మన జీర్ణాశయంకి చాలా మంచిది. అందులోనే కొంచెం ధనియాల పొడి. నేను ఎందుకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ చెప్పట్లేదంటే ఇవి అన్నీ మన టేస్ట్ అండ్ ఫ్లేవర్, మీకు ఏది ఇష్టమో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంతే వేసుకోవాలి మోతాదు, లేతే బాగా రాదు అనేది ఉండదు. కొంచెం కారం, లాస్ట్లో ఒక పించ్ ఆఫ్ గరం మసాలా ఫర్ దట్, అంటే ఆ ఫ్లేవర్స్ కోసం అని వేసుకోవటమే. వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు స్పూన్తో కలపగలిగితే ముక్కలు విరిగిపోకుండా పర్వాలేదు. ఇలా టాస్ చేయగలిగితే కనుక చాలా మంచిది. అసలు ముక్కలు డిస్టర్బ్ అవ్వకుండా అన్ని ముక్కలకి పడతాయి. కొంచెం టాస్ చేసేసిన తర్వాత ఒక 3 స్పూన్ల మస్టర్డ్ ఆయిల్ వేసుకోండి. మస్టర్డ్ ఆయిల్ లేకపోతే కనుక ఆవ నూనె లేకపోతే కనుక మీరు ఏ నూనె వాడితే అది వేసుకోండి. మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని కనీసం ఒక పావు గంట 20 నిమిషాలు పెట్టుకుంటే చాలు. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. కానీ ఉండాలి అనుకుంటే ఒక అరగంట అయినా ఉంచుకోవచ్చు. ఇప్పుడు అరగంట అయిన తర్వాత బాండే పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆల్రెడీ అందులో ఆయిల్ ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు దోరగా వేయించండి. నేను 200 గ్రాముల పన్నీర్కి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. అది దోరగా వేగాక మనం మసాలా పట్టించిన పన్నీర్ కూడా వేసుకొని అది కూడా కొంచెం దోరగా వేగాక అసలు కదపద్దు, మధ్యలో తెగ కలపకండి. అవి కొంచెం సెట్ అయ్యి కిందన రోస్ట్ అయ్యాక కలిపితేనే వేరే వైపు కూడా రోస్ట్ అవుతాయి. ముందు నుంచే కలుపుతూ ఉంటే ముక్కలు డిస్టర్బ్ అయిపోతాయి, ఎందుకంటే అది నానిన పన్నీర్ కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో కొంచెం సెట్ అయ్యాక చూడండి, ఇట్లా గోల్డ్ కలర్గా వస్తున్నాయి నేను తిప్పుతున్నప్పుడు. అట్లా అయినప్పుడు మీరు తిప్పుతూ ఉండొచ్చు. అప్పుడు కొంచెం ముక్క నిలుస్తుంది అన్నమాట. సో అలాంటప్పుడు కొంచెం మిక్స్ చేసినా పర్లేదు. ఆ కలర్లోకి ఒకవైపు వచ్చింది, ఇంకోవైపు కూడా వచ్చే వరకు వేయించుకొని, ఇగోండి నేను ఇప్పుడు క్లిప్పింగ్ చూపిస్తున్నా కదా, ఆ క్లిప్పింగ్లో లాగా బాగా వేగాలి. ముక్క 2 వైపులు వేగాలి. రోస్ట్ అయినట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ రెసిపీని మనం ప్లేట్ చేసుకొని తినడానికి రెడీగా ఉంది. అన్నంలోకి తినచ్చు, పెరుగన్నంలోకి నంచుకోవచ్చు, చారన్నంలోకి నంచుకోవచ్చు, దోశల్లోకి తినచ్చు, ఈ సైడ్ డిష్గా తినచ్చు, స్టార్టర్గా తినచ్చు, మీ ఇష్టం. ఎంజాయ్ చేయండి. వెరీ సింపుల్ బట్ హెల్తీ.